హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. ముందు భాగంలో ఏం జరిగింది అంటే, ఈరోజు మనం విధాత పార్ట్ 18లోకి వచ్చేసాము. ముందు భాగంలో ఏం జరిగింది అంటే, ఇంకా హరి ఎలాగైనా సరే బలవంతంగా అయినా సరే ఏమని అనుభవిస్తే ఆ అనుభవం ఆధారం చేసుకొని పెళ్లి చేసుకోవచ్చు. ఓసారి పెళ్ళి అయిపోతే రచన పూర్తిగా తన సొంతం అవుతుంది. పోనీ మన పెళ్ళయ్యేదాకా రవిచంద్రని ప్రేమించు, నాకు అభ్యంతరం లేదు. పెళ్ళైన తర్వాత ప్రేమించినా నాకు అభ్యంతరం లేదు. కానీ ఒకే వరలో 2 కత్తులు ఇమ్మడం అన్న సామెత నీకు తెలిసే ఉంటుంది. అందుకే అంటూ అతని మాట పూర్తి కాకుండానే, షట్ అప్ యూ రాస్కల్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని అరిచింది గట్టిగా. ఆ మాటలకి తీవ్రంగా రియాక్ట్ అయిన హరి చప్పున ఆమె చేయి పట్టుకున్నాడు. విసురుగా విదిలించి కొట్టింది. అంతే. అప్పటి వరకు తాను తొడుక్కున్న సంస్కారపు ముసుగు పూర్తిగా తీసేశాడు. రచన అందం అతన్ని విపరీతంగా రెచ్చగొడుతుంది. పైగా ఆ గదిలో ఒంటరిగా సీత్రూ నైటీలో రచనని చూస్తుంటే తనని తాను నిగ్రహించుకోలేకపోతున్నాడు. మెరుపులా ముందుకు కదిలి ఆమె పొట్ట మీద చెయ్యి పెట్టి గోడకేసి నొక్కి పట్టాడు. మరో చేత్తో ఆమె నైట్ గౌను పై గుండెలు ఫాట్ మని తెంచేశాడు. నో, డాక్టర్ హరి ఇంతకు తెగించగలడని ఊహించని రచన షాక్తో నిలబడిపోయింది. కనీసం శబ్దం కూడా ఆమె గొంతులో నుంచి బయటికి రాలేదు. పిచ్చి కోరికతో రెచ్చిపోతున్న హరి ఆమె చేతుల్ని తన చేతుల్లో బిగించి పట్టుకొని ఆమెని గోడకు మరింత గట్టిగా ఒత్తిపట్టాడు. ఇదంతా కొన్ని క్షణాల్లోనే తన శక్తినంత కాళ్ళలోకి తెచ్చుకొని ఒక్క తన్నింది. అమ్మా అంటూ వెనక్కి తూలిపడ్డాడు హరి. సరిగ్గా అప్పుడు వినిపించిందో కంఠం. రచనమ్మ గారు. కొండబాబు గొంతు బాధగా మూలుగుతూనే జరిగి రచన కాళ్ళు పట్టుకొని మరుక్షణంలో లోపలి గదిలోకి దొర్లాడు. తానే విషయం కొండబాబుతో చెబితే ఆవేశంతో హరిని చంపనైనా చంపుతాడు. దాంతో ప్రశాంతంగా ఉన్న ఈ ఆరోగ్య సదనంలో అలజడి చెలరేగుతుంది. ఈ సంఘటనని కొండంతలుగా చేసి పేపర్లకు ఎక్కించి ఈ సదనం పరువు ప్రతిష్టల్ని మంటగలిపే శక్తులు ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. రచనమ్మ గారు మళ్ళీ పిలిచాడు కొండబాబు. నైటీ సర్దుకుంటూ వెళ్ళి తలుపు తీసింది. సమయానికి దేవుడిలా వచ్చిన కొండబాబుకి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది. రచనమ్మ గారు, 6వ నెంబర్ బెడ్ పేషెంట్కి నొప్పులు వస్తున్నాయట. ఆమె కండిషన్ ప్రమాదంగా ఉందని మిమ్మల్ని వెంటనే ఉన్నపళంగా వెంట పెట్టుకురమ్మన్నారు రవిబాబు. గుక్క తిప్పుకోకుండా చెప్పాడు. ఒక్క నిమిషం, డ్రెస్ మార్చుకొస్తానుండు అంటూ లోపలికి వెళ్ళి నైటీ మీద తెల్లకోటు వేసుకొని బయటకు వచ్చింది. పద కొండబాబు అంటూ బయలుదేరిన రచనని ఆశ్చర్యంగా చూశాడు కొండబాబు. ఆమెలో ఏదో మార్పును పసిగట్టిన కొండబాబు, ఏంటమ్మా అట్లా ఉన్నారు అని అడిగాడు. ఎలా ఉన్నాను? బాగానే ఉన్నానే. 2 రోజులుగా నిద్ర లేక ఇలా ఉన్నానంతే. పద తడబడుతూ చెప్పి ముందుకు దారి తీసింది. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక డాక్టర్ హలి మెల్లగా లేచి బయటకు వచ్చాడు. అతని మనసు అవమానంతో రగిలిపోతుంది. కాకపోతే అతనికి అర్థం కానిది ఒక్కటే, కొండబాబుకి రచన తన గురించి ఎందుకు చెప్పలేదు. అలా అనుకోగానే అతనికో ఆలోచన తట్టింది. క్షణాలు అది ఓ ప్రణాళికగా రూపుదిద్దుకుంది. డాక్టర్ రచన ఇంకా రాలేదేం? వెంటనే ఆపరేషన్కి ఏర్పాట్లు చేయండి. రవిచంద్ర చకచక ఆదేశాలు ఇస్తున్నాడు. నిండా 18 ఏళ్ళు కూడా లేని ఆ పేషెంటు విలువిలలాడిపోతుంది. 9వ నెల వచ్చి రాగానే పెయిన్స్ వచ్చేసాయి. అమ్మాయి భర్తకి 20 ఏళ్ళు. భార్య బాధతో అలా అరుస్తుంటే అతను ఏడుపు ఆపుకోలేకపోతున్నాడు. డాక్టర్, బిడ్డ ఏమైనా పర్వాలేదు, నా భార్యని నాకు దక్కించండి. ఏడుస్తూ రవిచంద్ర కాళ్ళ మీద పడ్డాడు. మిస్టర్, ఏమిటిది? లే, మగాడివి. ఆ అమ్మాయికి ధైర్యం చెప్పాల్సిన వాడివి నువ్వే ఇలా బెంబేలు పడిపోతే ఆమె సైకలాజికల్గా ఇంకా కుంగిపోతుంది. నీకేం భయం లేదు. తల్లినే కాదు,
బిడ్డను కూడా రక్షించడానికి మేమంతా ఇక్కడున్నది మందలిస్తున్నట్టుగా అంటూ ధైర్యం చెప్పాడు. కొండబాబు, రచన గబగబా లోపలికి వచ్చారు. రచన, ఈమెకి వెంటనే సిజేరియన్ చేయాలి. పేషెంట్ బాగా ఎనిమిక్గా ఉంది. ఆమె గ్రూప్ బ్లడ్ మన దగ్గర ఉందో లేదో చూసి చెప్పుకుపోతున్నాడు రవిచంద్ర. అతన్ని చూడగానే ఉవ్వెత్తున లేచిన దుఃఖం కెరటాన్ని మనసులోనే అదిమిపట్టి క్షణాల్లో ప్రాణం పోసే డాక్టర్గా మారిపోయింది రచన. తన మనసులోని కల్లోలాన్ని ఓ పక్కకి నెట్టి అతని సజెషన్స్ శ్రద్ధగా వినసాగింది. నైపుణ్యం గల గైనకాలజిస్టుగా, సర్జన్గా కేసు కాంప్లికేటెడ్గా ఉన్న చెక్కు చెదరకుండా ఆపరేషన్ చేసింది. తల్లి కడుపులో అడ్డం తిరిగిన బిడ్డ సిజేరియన్ ద్వారా క్షేమంగా ఈ లోకంలోకి అడుగుపెట్టింది. అనస్థిషియా వల్ల తల్లి మత్తుగా నిద్రపోతుంది. థియేటర్లో నుంచి బయటకు వచ్చిన రచనని చూడగానే ఆ అమ్మాయి భర్త దాదాపు కాళ్ళ మీద పడిపోయాడు. నా భార్యని, బిడ్డని రక్షించిన దేవతవమ్మ మీరు అంటూ అప్పుడే కళ్ళు విప్పి ఈ ప్రపంచాన్ని ఆశ్చర్యంగా అయోమయంగా చూస్తున్న తన బిడ్డను చూసుకున్న అతని ఆనందానికి పట్టపగ్గాలు లేవు. మరో 2 గంటల్లో మీ ఆవిడకు స్పృహ వస్తుంది నవ్వుతూ చెప్పి రవిచంద్ర రూమ్ వైపు నడిచింది రచన. డాక్టర్గా తన పాత్ర ముగియగానే మనసులో డాక్టర్ హరి రేపిన కల్లోలం మళ్ళీ మొదలైంది. రవిచంద్రకి ఈ విషయం చెప్పాలా వద్దా? చెబితే అతని రియాక్షన్ తీవ్రంగా ఉండొచ్చు. ఆరోగ్య సదనంలో కొన్ని రోజుల పాటు కార్యక్రమాలకి అంతరాయం ఏర్పడవచ్చు. ప్రస్తుతం చెప్పకపోతేనే మంచిది. కానీ ఇది అలుసుగా తీసుకొని హరి మళ్ళీ తన మీద అత్యాచారానికి ప్రయత్నిస్తే ఈ టెన్షన్ ఇంకా ఎన్నాళ్ళు? పేషెంట్స్, కేస్ షీట్స్ పైన సజెషన్స్ రాస్తున్న రవిచంద్ర రచన వచ్చిన అలికిడికి తలెత్తాడు. కంగ్రాట్స్ రచన, ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేశావు, ఎదురుగా ఉన్న సీట్ ఆఫర్ చేస్తూ అన్నాడు. రచన మాట్లాడలేదు. తలెత్తి ఆమెను చూసిన రవిచంద్ర ఆమెలో కనపడిన మార్పుకి ఆశ్చర్యపోతూ, అలా ఉన్నావేం రచన అన్నాడు. ఎలా ఉన్నాను? మామూలుగా నవ్వడానికి ప్రయత్నించింది. నో, ఎనీథింగ్ రాంగ్ విత్ యూ అని అడిగాడు. అదేం లేదు చంద్ర, ఎందుకో ఒక్కోసారి నాకు తోడు కావాలి అని అనిపిస్తుంది. నీ స్నేహహస్తం అన్ని వేళలా నాకు అండగా ఉంటే బాగుండనిపిస్తుంది. కళల్లో సుళ్ళు తిరుగుతున్న కన్నీటి పొర అతనికి కనిపించకుండా ఉండాలని తల ఉంచుకొని చెప్పింది. ఏమిటి రచన, కొత్తగా మాట్లాడుతున్నావు అన్నాడు ఆశ్చర్యంగా. లేదు చంద్ర, నువ్వు పక్కన లేకుండా ఉండటం దుర్లభం అనిపిస్తుంది. కాలేజీ రోజుల్లో చదువు అన్నావు, చదువు అయ్యాక వృత్తి ధర్మం, సేవాధర్మం అన్నావు. వేచి చూశాను. నువ్వు నాకు అందకుండా పోతావేమో అనే ఆలోచన వచ్చినప్పుడు నేను చచ్చిపోవడానికి సిద్ధపడుతూ ప్రేమ అనే అమృతం నాకు ఇమ్మని అర్థిస్తే తిరస్కారం అనే హాలాహలాన్ని భరించమన్నావు. ఇంతకాలం భరించాను. ఇంకా నిరీక్షించే ఓపిక నాలో లేదు చంద్ర. నిన్ను ఎదురుగా చూస్తూ నీ దాన్ని కాలేకపోతూ ఎన్నాళ్ళు ఇలా? ఎందుకు నాకు ఈ శిక్ష? ఇందుకేనా నిన్ను నేను ప్రేమించింది? ఇందుకేనా నీకోసం చచ్చి బతికింది అని అడిగింది రచన. ఆమె ఆవేశాన్ని అడ్డుకోబోయాడు. నన్ను చెప్పని చంద్ర, నాలో సహనం ఆవిరైపోయింది. ఒంటరితనం నన్ను రాక్షసులా భయపెడుతుంది. మన జీవితాలు ఇలాగే రాలిపోతాయేమోననే ఆలోచనతో పిచ్చెక్కిపోతుంది. ఉద్వేగంతో ఆమె కంఠం వణికింది. రచన, నా మాట విను. రవిచంద్ర, ఇన్నాళ్ళు నువ్వేం చెప్పినా నేను విన్నాను. ఎన్నేళ్ళు గడిచినా నీ మంచి మాట కోసం నిరీక్షించాను. ఇప్పుడు నేను నీ మాట వినాలంటే ఆ మాట నాకు ఇష్టమైన మంచి మాట అయి తీరాలి అని అంది. అంటే మన పెళ్ళి వెంటనే అయిపోవాలి అంతే అని అంది. రవిచంద్ర ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. వర్షించడానికి సిద్ధంగా ఉన్న కళ్ళు, వేదనతో దీనంగా ఉన్న ఆమె వదనం. ఈ మానసిక స్థితిలో తానేం చెప్పినా రచనకి అర్థం కాదనుకొని, రచన, నాకు కొంచెం టైం ఎంతో కాదు కొంచెమే, నా సంగతి నీకు తెలుసు, నా మాట సంగతి నీకు తెలుసు అని అంటూ ప్లీజ్ అన్నాడు. రచన కళ్ళెత్తి అతని ముఖంలోకి చూసింది. అతని కళ్ళు నిజాయితీగా అర్థిస్తున్నాయి. చాలు, రవిచంద్ర నుంచి ఆ మాత్రం స్పందన చాలు. ఓకే చంద్ర, నీ మాట నమ్ముతున్నాను. ఎంతోమందికి ప్రాణదానం చేసే నువ్వు
ఈ అభాగ్యురాలికి కూడా ప్రాణదానం చేస్తావని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అనేసి వేగంగా అక్కడి నుంచి యువతలకి వచ్చేసింది. ఆరోగ్య సదనం గేటుకి ఆనుకొని నిలబడ్డ డాక్టర్ హరి రచనని చూడగానే గబగబా దగ్గరకు వచ్చాడు. రచన అతనికేసి కోపంగా అసహ్యంగా చూసింది. తల వంచుకొని, డాక్టర్ రచన, నన్ను క్షమించండి, తొందరపడ్డాను. ఆ సమయంలో నాలో ఏదో పిశాచి ప్రవేశించిందేమో. ఇంత జరిగిన మీరీ విషయం కొండబాబుతో కానీ డాక్టర్ గారికి కానీ చెప్పలేదు. మీ మంచితనం ముందు నేను చిత్తుగా ఓడిపోయాను. అతని మాట పూర్తిగా వినకుండా అక్కడి నుంచి కదలబోయింది రచన. ఆగండి రచన, నాకు తెలుసు నాలో వచ్చిన మార్పుని మీరు నమ్మరని. అయినా నా వృత్తి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను మారిపోయాను. అఫ్కోర్స్ నాలోని మార్పులు మీరే చూస్తారు. రచన అక్కడి నుంచి వెళ్ళిపోయింది. డాక్టర్ హరి మొహంలో ఏ భావము లేకుండా అలాగే నిలబడిపోయారు. డాక్టర్ హరినాథ్ గారంటే మీరేనా? ఎవరో కుర్రాడు వచ్చి అడగటంతో హరినాథ్ ఆశ్చర్యపోయి, ఎవరు నువ్వు అన్నాడు. నన్ను తేజేశ్వరరావు గారు పంపించారు చెప్పాడా కుర్రాడు. తేజేశ్వరరావు గారా? ఆ పేరు వినగానే ఎందుకైనా మంచిదనుకుంటూ చుట్టూ ఓసారి చూశాడు. ఆ సమయంలో ఆరోగ్య సదనంలో రవిచంద్ర లేకపోవటం తన అదృష్టం. కొండబాబు కూడా రవిచంద్రతో పాటు సిటీకి వెళ్ళాడు. ఆ రోజు రచనపై అత్యాచారం చేసినప్పటి నుంచి తాను ఎంతో జాగ్రత్తగా అతను కోసం కనిపెట్టుకొని ఉన్నాడు. ఆ సంఘటన జరిగిన వారం రోజులైనా రచన ప్రవర్తనలో మార్పు లేదు. తనను విరోధిలా చూస్తుంది. డాక్టర్ గారు కుర్రాడి పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు. నాకు తేజేశ్వరరావు గారితో అంత పరిచయం కూడా లేదు, నన్ను రమ్మన్నారా అని అడిగాడు. అవునండి, మిమ్మల్ని అర్జెంటుగా పిలుచుకురమ్మన్నారు అని అన్నాడు. ఎందుకై ఉంటుంది? రవిచంద్ర తేజేశ్వరరావు ప్రత్యర్థులు. ఓకే, వెళితే పోయేదేముంది అనుకొని రాత్రికి ఇంటికి వస్తానని చెప్పు అని చెప్పాడు హరి. ఆ కుర్రాడు తలూపి వెళ్ళిపోయాడు. ఆలోచిస్తూ తన కాటేజ్ వైపు నడుస్తున్నాడు హరినాథ్. తాను ఈ మధ్యకాలంలో రవిచంద్ర విశ్వాసాన్ని ఎంతగానో సంపాదించుకున్నాడు. తనని రవిచంద్ర తన మనిషిని అని గట్టిగా నమ్ముతున్నాడు కూడా. అసలు తన ఆంతర్యం అతనికి తెలియదు. ఇక్కడ ఉండడంలో తన ఉద్దేశం ఎలాగైనా రచనని లొంగ తీసుకోవటం. తనని పెళ్లి చేసుకుందా సరే, లేదా తాను బలవంతంగానైనా సరే ఆమెని అనుభవిస్తాడు. అకస్మాత్తుగా అతనికి ప్రతిమ గుర్తొచ్చింది. రవిచంద్ర తనని పెళ్లి చేసుకుంటాడని అమాయకంగా నమ్ముతుంది ప్రతిమ. డాక్టర్ రవిచంద్ర ఏదో పెద్ద మంచివాడిలో ఫోజు కొడుతూ ఆ ఇద్దరు అమ్మాయిల జీవితాలతో ఆటలాడుకుంటున్నాడు. డాక్టర్ రవిచంద్రలో ఉన్నదేమిటి, తనలో లేనిదేమిటి అని అనుకున్నాడు. ఆ సమయంలో తేజేశ్వరరావు పిలుపు ఓ వరంలా తోచింది అతనికి. తనకి అందని ఆడదాని మీద శరీరవాంఛ పెంచుకోవడం కన్నా మించిన వ్యసనం, బలహీనత ఇంకొకటి లేదు. అవసరమైతే అందుకోసం ఎంతకైనా తెగించేలా చేస్తుందా బలహీనత. హరినాథ్ ఆలోచనలు రచన నరనరాల్లో రచన ఆలోచనలు కలిగిస్తున్న విపరీతమైన అనుభూతులు. రచన, నిన్ను ఎంజాయ్ చేయటమే నా లక్ష్యం. కసిగా బుసకొట్టింది అతని మనసు. తన చుట్టూ అల్లబడుతున్న సాలెగూడు గురించి తెలియని రచన పేషెంట్లని మామూలుగానే చెక్ చేస్తుంది. ప్రపంచంలో కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు, చాలా చిత్రమైన మనుషులు. స్త్రీత్వం వారికి అలంకారం కాకుండా అహంకారం అవుతుంది. కొమ్ములు తిరిగిన మగరాయిళ్ళు తమ కొంగు పట్టుకొని తిరుగుతుంటే వారికి అది చాలా గర్వకారణంగా ఉంటుంది. కానీ ఆ కార్యక్రమంలో తామేం కోల్పోతున్నది వాళ్ళు పట్టించుకోరు. అలాంటి ఆడవాళ్ళ గురించి చెప్పుకోవలసి వస్తే ముందుగా పంకజం పేరు చెప్పుకోవాలి. ఆమెకి తన అవయవ పొంకం గురించి చాలా గర్వం. తేజేశ్వరరావు లాంటి వీరుడు తన నడుం పట్టుకొని అవసరమైతే కాళ్ళు పట్టుకొని వేలాడుతున్నాడని గర్వం. అయితే తనతో పాటు మిగిలిన ఆడవాళ్ళంతా కూడా చెడిపోవాలని ఆమె కోరిక. పవిత్రంగా ఉన్న ఆడవాళ్ళని చూస్తే ఆమెకి ఊపిరి సలపదు. అలా ఆమెకి ఊపిరి సలపనివ్వని మొదటి వ్యక్తి ప్రతిమ. ప్రతిమని చూస్తే ఒళ్ళంతా కారం రాసుకున్నట్లుగా ఉంటుంది పంకజానికి. అంతమంది మగాళ్ళ మధ్య తిరుగుతూ కూడా ఆమె కన్యగానే ఉండటం ఆమెకి కంటకంగా ఉంది. తప్పు చేసే సదావకాశం వచ్చే వరకు
ఏ కన్నె పిల్లైనా నిప్పుగానే ఉంటుందని అవసరానికి అవకాశం కలిసి వస్తే ఎలాంటి నిప్పుకైనా తుప్పు పట్టక మానదు తప్పదు అని పంకజం అభిప్రాయం. ఆరోగ్య సాధనం ఓ రహదారి లాంటిది. ప్రతిమ అక్కడి నుంచి బయటపడితే తప్ప ప్రతిమ తనతో సమానం అవదని ఆమె బాధ. ఏమండి? తన గుండెల మీద తల పెట్టుకొని ఆలోచిస్తున్న తేజేశ్వరరావు ఆ పిలుపుకి ఉలిక్కిపడి ఏంటి అన్నాడు విసుగ్గా. ఎందుకన్నా అంత కోపం? అల్లుడు గురించి ఆలోచిస్తుంటే డిస్టర్బ్ చేశానా? అతని జుట్టులోకి వేళ్ళు పోనిస్తూ అడిగింది. అల్లుడా? వాడెవడో అని అడిగాడు తేజేశ్వరరావు. అదే మీ అమ్మాయి కాబోయే మొగుడు రవిచంద్ర పేరు వినగానే దిక్కున లేచాడు అతను. లైట్ వెలుతురు శరీరం మీద పడేసరికి చప్పున దుప్పటిని గుండెల దాకా లాక్కుంది. తేజేశ్వరరావు మాత్రం ఇవేం పట్టించుకునే స్థితిలో లేడు. ఏం కూసావు? రవిచంద్ర నా అల్లుడా? మండిపట్టాడు. నీ కూతురికి లైన్ వేసినోడు అల్లుడు కాక బామర్దవుతాడా? పంకజం చెంప చెల్లుమంది. నా కూతురు నీలాంటి బజారు రకం కాదే. నిప్పు పూటకి తిక్కానా లేని ఆ అడుక్కు తినే డాక్టర్ గారు నా కూతురికి మొగుడవుతాడా? కోపంగా అన్నాడు. అది నీలాంటి బజారు రకం కాదు అని మరో ఆడదాని గురించి మగాడు చెబితే ఏ ఆడది సహించలేదు. ఇక్కడ అదే జరిగింది. ఎవరు ఎలాంటి రకమో నీకే చూపిస్తాను తేజేశ్వరరావు అని మనసులో అనుకొని, నన్ను కొడితే ఏమొస్తుంది? ఆయాసం తప్ప. అదే నీ కూతుర్ని అదుపులో పెట్టుకుంటే పోయిన నీ పరువు తిరిగి వస్తుంది రోషంగా అంది పంకజం. తేజేశ్వరరావు ఆవేశం దిగిపోయి వెంటనే తన ధోరణిలోకి వచ్చేశాడు. పంకజం ప్రతిమ గురించి మాటలు విసిరే రకం కాదు. తన డబ్బు పంకజానికి ఎంత అవసరమో పంకజం తనకంతా అవసరం. ఈ అవసరాన్ని మించిన బంధం కూడా తమ మధ్య ఉందనే సెంటిమెంట్ కూడా తేజేశ్వరరావులో లేకపోలేదు. ఏమనుకోకు పంకజం, చెయ్యి జారాను అన్నాడు. నా మీద చెయ్యి జారితే పర్వాలేదు కానీ నీ కూతురు రవిచంద్ర గారితో కలిసి కాలు జారితే వెనక్కి తీసుకోవడం కష్టం అందామే తన మామూలు ధోరణిలో. ప్రతిమ అలా చెయ్యదు అన్నాడు అతను. నిజమే, మరో మగాడితో అలా చేసేంత చీప్ రకం కాదు కానీ ఆ రవిచంద్రుని ప్రేమించిందే మరి. ప్రేమించినోడికి చనువివ్వకుండా ఎన్నాళ్ళు ఉండగలదు అంది. అందుకు తేజేశ్వరరావు, లేదు పంకజం, దానికి కూడా వాడికి పట్టుకున్న ప్రజాసేవ పిచ్చి పట్టుకుంది అన్నాడు. కాదు, ఇద్దరికీ పట్టుకుంది ప్రేమ పిచ్చి అంది పంకజం. ఎందుకు ఆమె మాటల్లో నిజం ఉండొచ్చు అనిపించింది తేజేశ్వరరావుకి. ఆ విషయం కూతుర్ని అడిగితే ఆమె టపీమని అవును నాన్న అంటే ఏం చేయాలో ఆలోచించుకునే ఆ మాట అడగాలి అనుకొని కొన్ని క్షణాలు ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు. అంతలో హాలు తలుపు తీసిన చప్పుడైంది. ఎవరది అన్నాడు తేజేశ్వరరావు. నేనండి. హాల్లో ఉంచి ఓ మగ కంఠం వినిపించింది. వచ్చేటప్పుడు తలుపేసి రాలేదా? వెళ్ళి ఎవరో చూడండి అని పంకజం అంటుండగానే ఆ వ్యక్తి తలుపు తీసుకుని లోపలికి వచ్చేశాడు. పంకజం కెవ్వున అరిచి దుప్పటి నిండుగా కప్పుకుంది. ఆమె నా స్థితిలో చూసిన ఆ వ్యక్తి తెల్లపోయాడు. అతను హరినాథ్. నువ్వా? ఏంటిది? మంచి మర్యాద లేకుండా ఇలా డైరెక్ట్గా పడగదిలోకి వచ్చేయడమేనా? నిప్పులు కక్కుతున్న కళ్ళతో చూస్తూ అడిగాడు. తేజేశ్వరరావు గ్రంథసాంగుడని విన్నాడు కానీ లేత వయసు ఆడపిల్లలతో ముదురు శృంగార పాకంలో పోయి ఉంటాడని ఊహించలేకపోయాడు హరి. సారీ, మీరు ఇలా అని అనుకోలేదు. రహస్యంగా మాట్లాడదామని పిలిచారు కదా అని ఇలా వచ్చేశాను అంటూ తల వంచుకొని చెప్పాడు. అప్పుడు చూసింది పంకజం. పర్లేదు, కుర్రాడి బాగానే ఉన్నాడు అనుకుంది. దుప్పటిని షాలు అలా కప్పుకొని మంచం మీద కూర్చుంది. ఆ సమయంలో డిస్టర్బ్ చేసిన హరినాథ్ మీద గొంతు వరకు కోపం వచ్చింది కానీ అతని సాయంతో రవిచంద్రని దెబ్బతీయాలి అనుకున్నాడు కనుక కోపాన్ని దిగమింగుకున్నాడు తేజేశ్వరరావు. సర్లే పదా, కిందకెళ్ళి మాట్లాడుకుందాం అంటూ కదలబోయాడు. హరినాథ్ చూపులు అలా పంకజం గుండెల్లోకి సుటీగా గుచ్చుకోవటం అతనికి కంటకంగా ఉంది. ఏమిటి కిందకెళ్ళి మాట్లాడుకునేది? నన్ను ఇలాగే బర్త్డే గౌన్లో వచ్చేయమంటారా? నాకు అభ్యంతరం లేదు కానీ ఈ కుర్రాడు చెడిపోతాడేమోననే ఆలోచిస్తున్నాను అంది పంకజం.
ఆ బెదిరింపు తేజస్రావు మీద బాగానే పనిచేసింది. పైగా రవిచంద్ర గురించి మాట్లాడుకునేటప్పుడు ఆమె ఉండటమే మంచిది. ఇలాంటి విషయాల్లో బ్రహ్మాండమైన ఐడియాలు ఇస్తుంది కూడా అనుకుని, సరే అలా కూర్చో అన్నాడు తేజేశ్వరరావు. ఆయన కూర్చోమన్న కుర్చీలో కూర్చొని, చెప్పండి నన్ను ఎందుకు పిలిపించారు అని అడిగాడు. ఎలా సాగుతుంది మీ డాక్టర్ గారి వ్యాపారం వ్యంగ్యంగా అడిగాడు. బాగానే ఉంది. డాక్టర్ రవిచంద్ర అంటే ఈ చుట్టుపక్కల వాళ్ళల్లో దేవుడితో సమానం. రాను రాను గుడ్విల్ విపరీతంగా పెరిగిపోతుంది అని అన్నాడు హరి. పెరిగిపోతుంది. అసలు వాడిని నాశనం చేయడానికి మంచి ప్లాన్ వేసి ఉంచాను. ఇది మాస్టర్ ప్లాన్. ఇది వరకు వేసిన ప్లాన్లన్నీ ఓ ఎత్తు, ఇది ఓ ఎత్తు అన్నట్లు. నువ్వు వాడి మనిషివా నా మనిషివా అడగడం మర్చిపోయాను అని అన్నాడు తేజేశ్వరరావు. బాగుంది వరస. వెనకటికి మీలాంటి వాడే సగంలో మేనత్త అన్నారట. చెప్పాల్సింది చెప్పక నువ్వు ఎవరి మనిషివి అని అడుగుతారేంటి? ఆ ప్రశ్నకి ఈ కుర్ర డాక్టర్ బాబు మాత్రం ఏం చెప్తాడు సమాధానం? నవ్వుతూ అంది పంకజం. అది కాదే అన్నాడు తేజేశ్వరరావు. సర్లే ఊరుకోండి. మన మనిషి కాకపోతే పిలవంగానే మన పడగదిలోకి ఎట్టా వచ్చాడంటారు నవ్వుతూ అంది. అన్ని మాటలు ఎందుకండి, నేను మీ మనిషినే చెప్పాడు హరినాథు. చూడు బాబు, నేను మీ డాక్టర్ గారిని ఎలా చిత్తు చేయగలను అని మీ డౌటు అవునా అని అన్నాడు. అవునన్నట్టు చూశాడు హరినాథ్. ఇప్పటిదాకా ప్రజలాన్ని ఎందుకని నెత్తినెక్కించుకున్నారు? ఆడు దిగొచ్చిన డాక్టర్ బాబని, అమృతం ప్రోసి ప్రాణాలు నిలబెట్టే దేవుడని అవునా అని అన్నాడు. అవునండి, అంతే కదండి మరి అని అన్నాడు హరినాథ్. చూడు హరినాథ్, ఆకు అమృతమిచ్చి ప్రాణాలు పోసే దేవుడు కాదు, నిలువున విషమిచ్చి ప్రాణాలు తీసే రాక్షసుడు అని తెలిసిన తర్వాత ప్రజలు ఏం చేస్తారు అని చీ కొడతారు ఉత్సాహంగా అంది పంకజం. కరెక్ట్. ఇప్పుడు అదే మనం చేయబోయేది. రవిచంద్ర దగ్గర ఇంజెక్షన్ తీసుకుంటే అది విషమైపోతుంది. రవిచంద్ర ఆసుపత్రిలో గ్లూకోజ్ ఎక్కిస్తే అది నరాల్ని తెంచే యాసిడ్ అయిపోతుంది. ఆడి ఆసుపత్రిలో ఆపరేషన్ చేస్తే తుప్పు పట్టిన కత్తులు కడుపులో ఉండిపోయి పేగుల్ని తెంచేస్తాయి, రోగుల్ని చంపేస్తాయి. ఇవన్నీ చూశాక కూడా జనం వాడిని నెత్తిని పెట్టుకొని పూజ చేస్తారా? చించి పారేస్తారు. వాడిని ఆ ఆసుపత్రిలోనే సమాధి చేస్తారు. అప్పుడు వాడు వదిలిపెట్టిపోయిన ప్రజాసేవ మనం చేస్తాం. మన వ్యాపారం 3 పువ్వులు 6 కాయలు. ఏమంటావు వికృతంగా నవ్వుతూ అన్నాడు తేజేశ్వరరావు. కానీ ఇది ఎలా సాధ్యం? నీ వల్ల అక్కడి మనుషులుగా చలామణి అయ్యే నీలాంటి నా మనుషుల వల్ల అని అన్నాడు. తేజేశ్వరరావు గారు, రవిచంద్ర, రచన, ప్రతిమ ఈ ముగ్గురికి తెలియకుండా ఇవన్నీ చెయ్యాలంటే చాలా కష్టం. పైగా ప్రతిమ మీ కూతురు. మీ సంగతి తెలిసిన రవిచంద్ర మనిషి భయంగా అన్నాడు హరినాథ్. రచన అంటే ఆలోచిస్తూ అతని ముఖంలోకి చూశాడు. రవిచంద్ర క్లాస్మేట్, మంచి లేడీ డాక్టర్ చెప్పాడు హరినాథ్. ఆమెని తాను ప్రేమిస్తున్న విషయం మాత్రం చెప్పలేదు హరినాథ్. అలా చెప్పకపోవడం మంచిదైంది కూడా. ఒకప్పటి రవిచంద్ర క్లాస్మేటేనా, ఇప్పుడు బెడ్మేట్ కూడానా? ఆసక్తిగా అడిగింది పంకజం. చెప్పలేం. ప్రస్తుతం ఆమెకి ప్రేమ కబుర్లు చెప్తున్నాడు. రేపో మాపో ఆమెని బెడ్ మీదకి లాగినా ఆశ్చర్యం లేదు అన్నాడు హరినాథ్ ఆమెకేసి గుటుకలు మింగుతూ చూస్తూ. షాక్ అయ్యాడు తేజేశ్వరరావు. హరినాథ్ చెప్పిన కొత్త పాయింట్ అతన్ని ఎగ్జైట్ చేసింది. పద హరినాథ్ వెళ్దాం అంటూ లేచాడు. ఇంతకీ ఏం నిర్ణయించారు? గోమగా అడిగింది పంకజం. నిర్ణయానికి ఏముంది, ఓ చక్కటి ప్లాన్ తట్టింది. దాన్ని అమలు పరిస్తే ఒకే దెబ్బకి 2 పిట్టలు అని అన్నాడు. 2 పిట్టలా అని అడిగారు. ఎస్, అటు నా కూతురు వాడి వలలో నుంచి బయటపడుతుంది, ఇటు వాడి బతుకు నాశనం అయిపోతుంది. ఇదిగో హరినాథు, నువ్వు నేను అడిగిన సాయం చేస్తే నువ్వేది అడిగితే అది ఇస్తాను అంటూ కళ్ళల్లో క్రూరమైన ఆనందం కనపడుతుండగా చెప్పాడు. అది విన్న హరినాథు ఏదడిగినా ఇస్తారా అని అడిగాడు. ఏదైనా సరే, ఏదడిగినా మళ్ళీ రెట్టించాడు హరినాథ్. చెప్పాగా అని అన్నాడు హరినాథ్. సరే, నేను మీకు చేయబోయే సాయానికి ప్రతిఫలంగా ఏది అడగాలో
అదే అడుగుతాను చిన్నగా నవ్వాడు. ఎందుకో ఏదడిగినా అన్న పదాన్ని అతను నొక్కి పలికిన తీరు పంకజం గుండెల్లో కలవరం రేపింది. అయితే పైకి మాత్రం మామూలుగానే ఉంది. వరుసగా నైట్ డ్యూటీలు చేస్తున్న రచన బాగా అలసిపోయింది. హర్నర్ తనపై అత్యాచారం చేయబోయినప్పటి నుంచి రచనకి రాత్రులు తన కాటేజ్లో పడుకోవాలంటే భయంగా ఉంది. అందుకే రవిచంద్ర వద్దంటున్నా వినకుండా డే అండ్ నైట్ డ్యూటీ చేస్తుంది. కనీసం ఈరోజన్నా ఆఫ్ తీసుకోండి డాక్టర్ అన్న ప్రతిమతో, పర్లేదు ప్రతిమ, రవిచంద్ర గారు కూడా లేరు కదా, ఏమన్నా ఎమర్జెన్సీ కేసులు వస్తే కష్టం అంది రచన. అప్పుడు నేనే స్వయంగా వచ్చి మిమ్మల్ని తీసుకొస్తాగా అంటూ బలవంతంగా పంపించేసింది ప్రతిమ. నెమ్మదిగా మెట్లు దిగుతున్న రచనకి ఎదురుగా గేట్లో నుంచి తేజేశ్వరరావు వస్తూ కనిపించాడు. క్షణం ఆమె బ్రుకుటి ముడిపడింది. బహుశా ప్రతిమను చూడడానికి అయి ఉంటుంది. ఎంత కాదనుకున్నా, ఎన్ని భేదాభిప్రాయాలున్నా తండ్రి కూతుళ్ళ సంబంధం ఎక్కడికి పోతుంది అని అనుకుంది. తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. అలానే నా ఛానల్ని చూస్తూ వింటూ కూడా నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకుంటే ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన టాపిక్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్ అగైన్.